సంక్రాంతి పండుగ ముంగట అయితే 8 రోజుల ముందు సందే పతంగులు ఎక్కిస్తుంటిమి. పట్నంలో అయితే అన్ని బిల్డింగులు ఉంటాయి, ఓయిల్లు ఉంటాయి, ఫోనిక బుగులు అవుతుంటుంది. మళ్ళీ పెసరగారెలు శనగగారెలు అన్నీ తింటుంటే పొట్టు మా అమ్మమ్మ తింటుండే ఊకే. ఓ ఫరగా ఎన్ని మాటలు పోతావురా బయటికి, అవి తినుడు బంద్ చేయి, మేకలేక ఊకే నలుముతుంటాం అంటాను అంటుండే. అమ్మో ముందుగాల హెడ్లైన్స్ చూద్దామంటే లగ్గం చేస్తుందంట అమ్మమ్మ. ఒక పిల్లని చూసిన నేను అత్తలకి వచ్చిన కొత్త దోస్తు. అరే సతనా నమస్తే, మంచిగున్నావే? బురదల చేసిండ్రు తానము, ఇట్లయితే మంచిగా ఉంటుందంట పానము. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే సబ్బులు లేవు, నెత్తికి షాంపీలు లేవు, సౌడు మన్ను తెచ్చి మంచిగా ఫెయికి రుద్దుకొని తానం చేసేది. అట్లనే ఆవులకు తానానికి పోతే దరిఫంటి ఉసుకుంటారు కదా, ఉసుక మంచిగా రుద్దుకుంటుంటిమి, మైలంతా పోతుండే. ఇక నా ఎంటికలు కూడా ఒత్తుకున్నాయి గొర్రెత్తు ఫుల్ లెక్క. ఇప్పుడేమో షాంపీలు పెట్టుకొని బోరగుండ్లు చేసుకొని తిరుగుతున్నారు కదా. ఇగో గీళ్ళని చూడండి ఫెయికి ఏం పూసుకున్నారో. హే గీ అన్నేంటిది ఫెయికి బురద పూసుకుంటున్నాడు, సబ్బు అనుకున్నాడు, ఏంటిది ఫెయ్యి అంతా రుద్దుకుంటున్నాడు. హే అన్న ఒక్కడే కాదు, అందరు గిట్లనే చేస్తున్నారు. గిళ్ళని చూడుండ్రి రంగుల పండుగకు పూసుకున్నట్టే పూసుకుంటున్నారు ఒకరికొకరు. నెత్తులకు కూడా బురద షాంపూ లెక్క పూసుకుంటున్నారు. ఫోన్రి మంచిగా ఫెయ్యి అంతా పట్టించిండ్రు కదా. ఇక చూడుండ్రి ఆసనాలు వేస్తున్నారు, బక్కగున్నోళ్ళు వేస్తున్నారు కానీ దొడ్డుగున్నోళ్ళతో అయితే లేరు. అల్కం ఉండేటట్టు పండుకొని వేస్తున్నారు ఆసనాలు. నవ్వుతుంటే పండ్లు తప్ప ఏం కనిపిస్తలేవరా నాయన, అలసిపోయినట్టున్నారు కూర్చున్నారు. ఇక ఈ అన్న చూడుండ్రి మట్టి గ్రామ్ లేకనే ఉన్నాడు. అమ్మా నాకంటే పెద్దగానే ఉన్నాయి ఇలా బొత్తలు, మస్తు తిఫల పడుతున్నాడు ఈ అన్న. బొత్తగా అరిగియాలంట అని అన్న బొత్తని డాన్సింగ్ చేపిస్తున్నాడు. అంత గమ్మత్తున్నారు కదా. కామారెడ్డి జిల్లాలో పతంజలి ఓగ తరఫున చేసిండ్రు గిట్లా. మట్టి తానం చేస్తే ఫెయ్యికి మంచిదంట, తోలు చెక్కున మెరుస్తుందంట, మీరు కూడా చెయ్యండ్రి. మా అమ్మమ్మను యాద్ చేయక చాలా రోజులాయే, పిలుస్తాముండా ఏం చేస్తున్నారో. అమ్మమ్మ ఓయ్ అమ్మమ్మ, ఓ తుంకల కూర నువ్వే కూర లేవే జమ్మమ్మ? టమాటా పులుసు. టమాటా పులుసా? చాయలు పోసిండ్రే? బిడ్డ పోసింది. పద్మ పోసిన అది మా సత్తే పిలిచినట్టే అనిపిస్తుంది. పిలిచినట్టు కాదే, చెవిటి ముఖం దానవు నువ్వు అయితే నిజంగానే పిలిచిన. గిక్కడ చూడు ఒక పారి. ఏం పిల్లగా మళ్ళీ ఎందుకు వచ్చినా సత్తే? ఏంటిదే గంత కోపం మీద ఉన్నావు? ముసలాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటున్నావా? పంచాయతీ లేదు నాతో మాట్లాడకపో. లేక లేక పిలిస్తే ఎలిఫామ్ అలిఫామ్ అంటున్నావు ఏంటిది? ఓ నాయనమ్మ మీరన్నా చెప్పుండి జరా ముసలామెకు. నేను చెప్తుంటలేడా పిల్లగాడు, ఎందుకు మాట్లాడాలి? నా మాట వింటలేడా? నేనేం వింటలేనే నువ్వు చెప్పినట్టు. జమ్మమ్మ నేనున్నాగానే 4 ఇత్తులు వేద్దామనుకుంటే లగ్గం చేసుకోమంటే చేసుకుంటలేడే. 4 ఇత్తులేంది సచ్చి నిండా తెచ్చి గుమ్మరితూ కానీ మా పిల్లనే దొరుకుతలేరు, నన్ను చూసి ఎవరు మెచ్చుతనే లేరు. నేను చూసిన పిల్లని చేసుకోమంటే చేసుకుంటలేవు. ముక్కొక్కరుంది, మూతొక్కరుంది, ఇదే మాట. జర సైజు గిఫ్టే చేసుకొని 4 వద్దులు అయినాక చేసుకుంటా గాని. అవు సత్తే మొన్న ఒక పిల్ల తెల్లగున్నది, ఆ పిల్ల దగ్గర ముచ్చట పెడుతుంది, ఆ పిల్లని కూడా చేసుకుంటావా? ఏమి ఎర్రతోలి పిల్ల కాదే, ఆ పిల్ల పేరు స్త్రీముఖి. నేను చేసుకోని ఇప్పుడే. ఆ పిల్ల అన్ని దుడక లెక్కలు చేస్తుంది. మెల్లగా మాట్లాడే ఆ పిల్లి అంటే నా మైల ఫోల్ తీస్తుంది, మళ్ళా మాట్లాడది. ఆ పిల్లని చేసుకుంటే నువ్వు ఇంట్లోకే రావద్దు సత్తే, నేనేం చెప్తున్నా. నేను చేసుకుంటా అని అనలేరు, ఆ పిల్లనే ఇష్టము ఆవులావు అంటున్నది ఊకే. అవులాని తిట్టిండ్రా లగ్గం కాకముందే? నీ అవ్వ కాదే, నేనంటే ఇష్టమంట అంటున్నది. ఆ పిల్లని చేసుకుంటే నాకు ముసలాయన గంజి పోస్తుందా? మన ఇల్లాకిలు చూడంగానే ఆ నుంచి అటే ఊరుకుతుంది. మన ఇంట్లో ఉంటుంది ఆ పిల్ల. లక్క పెళ్లిలా ఒక పిల్లని చూసినా ముద్దుగున్నది చేసుకొని నీ వాళ్ళే ఉంటుంది బాగానే బందోబస్తుగా. నెత్తి పెద్దగా ఉంటే నా జీతం అంతా కొబ్బరి సౌరికే అయిపోతుంది, నాకేమొద్దు. ఏం చదువుకున్నదంట? ఆ పిల్ల బాగానే చదివిందట. ఆ పిల్ల పేరు ఆ పిల్లనే రాసుకుంటది. బిడ్డ చేసుకో బిడ్డ. ముద్దుగానే ఉన్నది. నీ పేరు నా పేరు రాయరంటనా? ఎవరి పేరు వాళ్ళు రాసుకునేటట్టు అయితే తాత కూడా రాస్తారు వంకర టింకర. 3వ తరగతి చదివిందట పిల్లగా. ఆ పిల్లని చేసుకో. అట్లయితే మా నూరు సర్పంచ్ సాఫ్కి చెప్పి కాగితం రాపిచ్చి కలెక్టర్ కొలువు ఇఫీ మాను, మంచిగా ఉంటుంది. ఆ పిల్లని చేసుకుంటే ఆటలు చెప్తుంది, నీతైతే ఉంటుంది. ఇంతకి ఎవరి బిడ్డనే? నడుమించి నర్సిగాని బిడ్డ చేసుకోరాదు, నీ లెక్కనే ఉంది దున్నకు దున్నా. నీ మంచిగా ఉండదు చెప్తున్నావు చూడు, మళ్ళా అద్దం పడతావు. ఆ పిల్లని అన్నీ ఎత్తుకొని ఉరుకుతుంది,
నాకేమొద్దు. ఎక్కువ చదివితే నా మాట వినది. ఈ పిల్లని చేసుకో. అయితే ఇక నేను చేసుకొని ఏం చేస్తా, నువ్వే చేసుకొని ఇంట్లో పెట్టుకోఫో. వాళ్ళకు సానిఫీస్ అల్లి బర్రెకాడ ఫెంద తీస్తుంది, నీకు ఆసర అవుతుంది. బాగా ఆపుకుంచుకుంటా. ఆరానికి ఒక్కసారి వచ్చి చూసిపో, నేను ఉంటా. ఇప్పుడు లగ్గం చేసుకుంటే కట్నాలు ఎవడిస్తున్నారు అంటే ఆయన పైసలు తెచ్చి చెక్కులు రాసి ఇస్తున్నాడు. బెంకుల చుట్టూ తిరగాలి నా ఫర్రూఫాలకు కూడా. ఇప్పుడు ఏమొద్దు, నాకు పైసలు ఎక్కువైనాక చేసుకుంటా. మా అమ్మమ్మలు రా నా లావు సోఫత్ గాడు ఒకడు ఉన్నాడు, అని పేరు అంజి. మా అమ్మమ్మ అన్నో ఫిల్లని చూసిందంట, ముసలిది ఆయనతో చేస్తుంది. ఇన్ని అడుగుదాము, ఎఫర్సందో టీవీలో కనిపిస్తా, ఆ టీవీలో కనిపిస్తా అంటున్నాడు. ఇలా పిలుస్తా, అంజీ ఓ రంజీ. అంజీ ఫోరాడు ఎప్పుడు ఏదో ఒకటి గెలుక్కుంటుంటూనే ఉంటాడు. ఓ అంజీ. అరే సతనా నమస్తే. మంచిగున్నావే? జరంత ముఖానికి పౌడర్ తక్కువైనట్టుంది, నల్ల నల్ల కొడుతుందేమే. నా ముఖంకి ఏమైంది కానీ సావిత్రమ్మ ఇట్లా మంచిగున్నాదే? అక్కని కూడా జర టీవీలో చూపే కాదన్నా. టీవీలో రేపు పొద్దుగాల కనిపిస్తుంది కానీ మన సోఫత్ గాళ్ళు అంత మంచిగా ఉన్నారా? ఏ అంత మంచిగానే ఎవరే, మన సోపత్ గారు అంత మంచిగానే ఎవరు. అందరు లగ్గాలు కూడా అయినాయి. ఆఖరికి నువ్వు నేనే మిలిగినాం పో. ఇక మన లగ్గాలు ఎప్పుడైతే ఏమో. ముసలిది అన్నో ఫిల్లని చూసిందంటారా? వద్దంట అని చెప్పు. వెంకటే బిడ్డను చూస్తుంటే కాదువే, ఆ పొలానికి ఇట్లా వేసుకుంటావా ఏంది? ఓ రంజిగా టీవీలో అందరు ఇంటుండ్రా నాయన, అట్లా చెప్పొద్దు. ఎవరిని టీవీలోకి ఇచ్చినావే? మొదలా చెప్పొద్దా సతనా? జరంత మంచిగా నెత్తికి చూసుకొని వద్దును. ముందుగాల చెప్తా, ఫోటో డబ్బా మొత్తం ముఖం మీదనే చల్లుకుందువా నీ మాటలు. సరే కానీ సతనా, ఆ పొలం చేసుకోరాదే? మంచిగా బర్రెనో దుడ్డని కొట్టిస్తారు. అట్లనే 2 గుంటల పొలం కూడా రాసిస్తుండొచ్చు. లగ్గం వద్దా అంటే బండి చేస్తా అన్నట్టున్నాను నీ ముచ్చట. నీ లొల్లి బంధు వేట కానీ ఏమో చేస్తున్నావు. గాలం కట్టెలు ఒళ్ళు తయారు చేస్తున్నా. గవ్యం చేసుకుంటావా అంజీ? అడవిలో పోయి కంచు పిట్టలు పట్టుకోసా. నువ్వు గమ్మతున్నావు పోవే సతనా. ఓ తీన్మార్ డైలాగులు కొడుతున్నావేంటి రో? గాలంతో షాఫలు పడతారు కానీ ఫిట్టెలు పడతారా? అమ్మో తెలిసి కూడా అడితేమే, మన చెరువు నిండలేదా? చెల్ల పోయి నీ చేపలు పట్టుకోసా, చారు పెట్టుకుంటా. ఇప్పుడెక్కడి వాంచి కఫలే లేవంటే చేపలు ఏడికెళ్ళి దొరుకుతాయి నీకు? కేసీఆర్ సార్ చెప్పలేదా? చేపల మీద 5,000 కోట్ల ఆమ్దాన్ ఉందట. మస్తు ఆమ్దాన్ వస్తుంది చేపల మీద. వస్తాయి అన్నాడు. ఆగొచ్చి మీ చెల్లరకు అన్ని మీటికెళ్ళి కొట్టుకొస్తాయా చేపలు? చెల్లర పోయి నేను చేపలు పట్టుకొస్తా సతనా. పట్టుకొచ్చి ఊళ్ళలో పోయి నన్ను అమ్ముకుంటా. ఏం మిగిలిన ఏమని ఉంటే ఇంత పులుసు పెట్టుకుంటేనే. అభ్యాగునికి ఆకలి ఎక్కువ, నిర్భ్యాగునికి నిర్రెక్కువ అట్లా అన్నట్టున్నది నీ కథ. అందరు కడుపులు నింతాయట, అందుకనే చెర్ల మస్తు చేపలు వేస్తురు సతనా. చెరువుల చేపలు బాగా పెరుగుతాయంట అని పొలంలో బియ్యం వండించుడు యాది మారుస్తావా ఏంటిది? అట్లాంటివేం సతనా? మంచిగా చెర్ల చేపలు పట్టాలి, కట్ట మీద కూర్చొని ఆ చేపలు కాల్చుకుంటా మంచిగా కళ్ళు తాగుతుంటే ఎంత మజా ఉంటుంది సతనా. నువ్వు గమ్మత్ మాట్లాడతావు. అరే ముందుగాల బెస్తోళ్లకు తర్వాత ముదిరాజులకు అంటారా? నీకెందుకు వస్తాయి? పోర్ని అట్లనే అయితే నాకు ఇయరా. పోనీ చెరువు కావాలన్నా పోతేనే అట్లనే ఏమని ఇస్తారేమో. అబ్బా నీకు అంత జల్దీని వస్తా అది ఛాన్స్ పట్టుకోనీకే. వాళ్ళందరూ అయిపోయినాక వస్తుంది. ఫరిగెలు వస్తాయి నీకు. వస్తాయని నేను ఇప్పటి నుంచే ఒళ్ళు దగ్గర పెడుతుండే. సరే కానీ తాళ్ళ కళ్ళు మంచిగా అవుతున్నారా? ఫర్ఫుదాల దాగకరా, పొద్దాలది కళ్ళు తాగు మంచిగా ఉంటుంది. చిల్లర లేక మస్తు తక్లీఫ్ అవుతుంది. పైసలు ఎప్పుడు వస్తాయటనే? వేటిఎంలో పెట్టినప్పుడు వస్తాయంట. ఇక ఉండరా నాయన, కట్ట మీరు ఉండకు ఎక్కువ, సరేనా? వాళ్ళు ఏటీఎంలో పైసలు ఎప్పుడు వేస్తారో ఏమో. ఈ ఒళ్ళు తీసుకుపోయి దూల మీద నన్ను దాస్తా. ఎట్లున్నారే? అమ్మమ్మ వచ్చింది, మళ్ళీ అంజి వచ్చిండు, మంచిగా వచ్చినాయి కదా ఆర్తలు ఇవ్వాలా. మీరైతే చూసుకుంటూనే ఉండండి. నమస్కారం.